బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరింది అలేఖ్య. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంది, వదిలేయండి ప్లీజ్, ట్రోల్ చేయొద్దు అని అడుగుతూ ఉన్నప్పుడు కూడా కనీసం మనలో మానవత్వం మేలుకోనాలి కదా. సర్లే పాపం తప్పేదో చేశారు, క్షమించమని కాళ్ళ వెళ్ళ పడ్డప్పుడు కూడా ఇంకా క్షమించకుండా ట్రోలింగ్ గురి చేయడం మనకు సునకానందం కాదా, శాడిజం కాదా? మరి ఇంతమంది మనుషులకు వాళ్ళు ఆ రోజు చేసిన మనల్ని అనలేదు, ఎవరినో కస్టమర్ని అన్నారు, తప్పు అని అందరం కూడా స్పందించాం. ఇప్పుడు తప్పు అయిపోయింది మహాప్రభు, వదిలేయండి ప్లీజ్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇంకా మనం పుండి మీద కారం చల్లటం, ఇంకా మనం శాడిజంగా బిహేవ్ చేయటం, ఇంకా వాళ్ళని వేధించడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా తప్పని చెప్తూ ఉన్నారుగా, తప్పు అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది వచ్చి నేను చేసిన తప్పేంటి, నేను ఆ రోజు అలా మాట్లాడటం తప్పేని వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటే, వితండవాదం చేస్తూ ఉంటే మనం ఇంకా అంటాం కరెక్టే. కానీ తప్పు అయిపోయింది. మరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడంటే, పాపం 3 నెలల క్రితం వాళ్ళ నాన్న చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంది, మరో మరణం వాళ్ళ కుటుంబంలో సంభవిస్తుందేమో అనే భయం వ్యక్తమవుతుంది. మరొకరు వాళ్ళ కుటుంబంలో సభ్యులకు మరొకరికి ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మనం వాళ్ళని క్షమించి వదిలేయటం కరెక్టే కదా? ఇంకా ట్రోలింగ్ చేయటం, ఇంకా వేధించడం, ఇంకా మాట్లాడటం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం చెప్తుందంటే, మా చెల్లి ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్తున్న, ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, దయచేసి ట్రోలింగ్ ఆపండి అని అడుగుతున్నారు. మొన్నే వాళ్ళ నాన్న చనిపోయాడంటే, పాపం వాళ్ళ నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు, ఇంకో చావు వాళ్ళ ఇంట్లో జరుగుతుందేమోనని భయం వేస్తోంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటి క్షణంలో, ఇలాంటి సమయంలో కొంచెం మానవత్వాన్ని చూపాలి. మేము మారాము అన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని సమాజం నుంచి చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ట్రోలింగ్ ఆపేస్తే వాళ్ళ సిస్టర్ ఆలోచన నుంచి బయటకు వస్తుంది, హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందేమో, ఆరోగ్యంగా బయటకు వస్తుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో క్షమించండి అని ఒకళ్ళు అన్నప్పుడు, ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు, పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవ ధర్మం. ఒక్కసారి ఆలోచించండి.